బీసీలకు 42% ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఇప్పుడు ఈ రోజు మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% మన అసెంబ్లీలో తీర్మానం మన మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి గారు సిరికొండ గ్రామానికి వచ్చి ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి మన గ్రామంలో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ నాయకులకు, ఎస్సీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రివర్యులకు, కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి అందరికీ కలిపి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది. కృష్ణారెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత గ్రామ పెద్దలందరూ కూడా క్రమేపీ అందరం కూడా పాలాభిషేకం చేసిన తర్వాతనే స్వీట్లు పండ్లు పలారాలు. ఏ ఒక్క నాయకునికి ఆలోచన రాలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఉపసంఘం చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా కృషి చేయగలిగా కూడా ఎవరన్నా తొండి చేస్తానికి సుప్రీంకోర్టు హైకోర్టు పోతా కూడా ఇబ్బంది చట్టపరంగా చాలా ప్లాన్డ్ గా కాబట్టి ఏంటంటే ఎస్సీలు బీసీలు ఇన్ని రోజులు ఓట్ బ్యాంకు రాజకీయానికి ఉపయోగపడదు తప్ప వాళ్ళకు లాభం చేకూరలేదు. ఈసారి అట్లా ఉండదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏమైనా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో కనుక వాళ్ళు ఏమైనా ఆప్ చేసినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలని ఎస్సీలకు కానీ రిజర్వేషన్ వాళ్ళకున్న రిజర్వేషన్ కాకుండా 42% 50% పార్టీ తరఫున రేపు స్థానిక సంస్థలకు కూడా ఇద్దామని చెప్పారు. ఇంతకన్నా దాని ఏమంటారు నమ్మకం అనేది ఎవరు ఇయ్యరు. ఇక్కడ ఏదో చేతులు దుప్పుకొని అసెంబ్లీ కొన్ని తీర్మానాలు చేస్తుంటారు. వరకల్లా పార్లమెంట్లో అవి ఆమోద ముద్ర పొందవు, మళ్ళీ ఏదో కేసులో పోతారు. కానీ ఇది అట్లా కాదు. పార్టీ పరంగా ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పారు. కాబట్టి వాళ్ళందరి తరఫున నేను సిరికొండ గ్రామ శాఖకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇంత మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు బీసీలకు, ఎస్సీ, ఎస్టీ సోదరులందరికీ నా కృతజ్ఞతలు. ఈ రిజర్వేషన్ ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. రేవంత్ గారి నాయకత్వం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.